మనం ప్రసంగంపై ఎందుకు శ్రద్ధ వహించాలి? ఒక సాధారణ సన్యాసి అయిన మార్టిన్ లూథర్ చెప్పిన ఒక ప్రొటెస్టెంట్ రీఫార్మేషన్కు దారితీసింది. జోనాథన్ ఎడ్వర్డ్స్ చెప్పిన ఒకే ఒక సందేశం, దేవుని ఉగ్రత గల చేతిలో పాపులు అనే సందేశం 1741లో ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని తీసుకువచ్చింది. మరియు యేసుక్రీస్తు తన సేవను ఒక అద్భుతంతో కాకుండా ఒక ప్రసంగంతో ప్రారంభించాడు. ప్రసంగం చరిత్రను, సంస్కృతులను మరియు మనసులను మారుస్తుంది. అంత పెద్ద శక్తి ప్రసంగానికి ఎలా వచ్చింది? మనం దీన్ని ఎలా నేర్చుకోవాలి? దానికి సమాధానం హోమిలిటిక్స్. ఈ సెషన్ చివరికి నేర్చుకునే అంశాలు: హోమిలిటిక్స్ అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు, దాని మూలం, అర్థం, ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. హెర్మెనెటిక్స్ వంటి సంబంధిత రంగాల నుండి దీన్ని ఎలా వేరు చేయాలో గ్రహిస్తారు. ప్రసంగం యొక్క శక్తిని మరియు ప్రభావాన్ని తెలుసుకుంటారు. ప్రసంగాన్ని ఒక పనిగా కాకుండా పవిత్రమైన పిలుపుగా భావిస్తారు. హోమిలిటిక్స్ అంటే ఏమిటి? హోమిలిటిక్స్ అనేది ప్రసంగాన్ని తయారు చేయటం, నిర్మించటం మరియు అందించటం నేర్పే శాస్త్రం. ఇది ఒక కళ, అంటే సృజనాత్మక, భావోద్వేగపూరితమైనది, మరియు ఒక శాస్త్రం అంటే తర్కబద్ధమైనది, నిర్మాణాత్మకమైనది. హోమిలిటిక్స్ యొక్క ఉద్దేశం దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రభావవంతంగా తెలియజేయడం. ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? హోమిలిటిక్స్ పదం గ్రీకు పదమైన హోమిలియో నుండి వచ్చింది. దీని అర్థం మాట్లాడటం లేదా ఆత్మీయ సంభాషణ. లూకా 24:14లో ఈ పదం కనిపిస్తుంది. శిష్యులు యేసు గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండటం అక్కడ గమనించవచ్చు. కాలక్రమంలో ఇది ఆధ్యాత్మిక ప్రసంగం అనే అర్థాన్ని పొందింది, అంటే మనం ఇప్పుడు చెప్పే సందేశం లేదా సెర్మన్. అందువల్ల ప్రసంగం అనేది ఒక వేదికపై అరిచే పని కాదు. ఇది దేవుడు, ప్రసంగికుడు మరియు ప్రజల మధ్య జరిగే ఒక పవిత్ర సంభాషణ. హోమిలిటిక్స్ మరియు హెర్మెనెటిక్స్ మధ్య తేడా. చాలామంది ఈ రెండింటిని కలిపేస్తారు, కానీ హెర్మెనెటిక్స్ అంటే వాక్యాన్ని వ్యాఖ్యానించటం, అనగా బైబుల్ ఏమని చెబుతుంది. హోమిలిటిక్స్ అంటే వాక్యాన్ని ప్రచారం చేయటం, అనగా అర్థం చేసుకున్న దానిని ఎలా ప్రకటించాలి. హెర్మెనెటిక్స్ బావిని తవ్వుతుంది. హోమిలిటిక్స్ ఆ నీటిని బయటికి తీసి దాహం వేసిన వారికి అందిస్తుంది. ప్రసంగం గురించి ఆశ్చర్యకరమైన నిజాలు. యేసు ప్రధానంగా ప్రసంగికుడిగా పిలువబడ్డాడు. మార్కు సువార్త 1:38 ఇతర పట్టణాలకు కూడా వెళ్ళాలి, అక్కడ కూడా ప్రకటించాలి. ప్రారంభపు సంఘం ప్రసంగం ద్వారానే విస్తరించింది. పేతురు పెంతెకోస్తు సందేశం ద్వారా ఒకే రోజు 3000 మంది రక్షించబడ్డారు. ప్రసంగం నాగరికతలను నిర్మించింది. జాన్ వెస్లీ, జార్జ్ వైట్ఫీల్డ్ ప్రసంగాల ద్వారా గొప్ప మేల్కొల్పు వచ్చింది. బిల్లీ గ్రహం యొక్క ప్రసంగాలు 215 మిలియన్ మందికి 185 దేశాలలో చేరాయి. రోమపత్రిక 10:17 వినుట వలన విశ్వాసం వస్తుంది, వినుట క్రీస్తు వాక్యం ద్వారానే. హోమిలిటిక్స్ నేర్చుకున్న వారికి లాభాలు. బైబిల్ను లోతుగా అధ్యయనం చేయడం నేర్చుకోవచ్చు. ఒక బలమైన సందేశాన్ని నిర్మించడం నేర్చుకోవచ్చు. ప్రజల మనస్సును ఆకర్షించడం నేర్పుతుంది. స్పష్టంగా, శ్రద్ధగా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం అభివృద్ధి చేస్తుంది. బైబిల్ను ప్రస్తుత కాలానికి అన్వయించడం నేర్పుతుంది. ప్రతిస్పందన కోసం పిలుపు ఇవ్వడం తెలుసుకుంటారు. హోమిలిటిక్స్ మనకు మాట్లాడడం మాత్రమే కాకుండా వాక్యంతో జీవితాలను మార్చే శక్తిని నేర్పుతుంది. ప్రసంగం అనేది ఒక షో కాదు, ఇది సందేశం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మీయ పిలుపు. ప్రసంగం అంటే ఒక ఆధ్యాత్మిక పిలుపు, ఒక పవిత్ర బాధ్యత, ప్రేమ మరియు సత్యం కలిగిన పరిచర్య. పౌలు ఇలా అన్నాడు, 1 కొరింథీయులకు 9:16 నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శాపం. ఇదే హోమిలిటిక్స్ యొక్క గుండె చప్పుడు. ఇది మన ఆలోచనల్ని, చేతల్ని మరియు హృదయాన్ని దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించేందుకు వీలుగా తయారు చేస్తుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. హోమిలిటిక్స్ ప్రసంగాన్ని అధ్యయనం చేయడం మరియు అభ్యాసం చేయడం. ఇది బైబిల్ సత్యాన్ని స్పష్టంగా, సృజనాత్మకంగా, గంభీరంగా తెలియజేయడం నేర్పుతుంది. ప్రసంగం దేవుని శక్తివంతమైన సాధనం, రక్షణ, పరివర్తన మరియు పునరుజ్జీవనం. ప్రతి శిష్యుడు
ముఖ్యంగా ఉపదేశించడానికి, మాట్లాడడానికి పిలువబడ్డారు. వారు హ్యూమిలిటిక్స్ నేర్చుకోవాలి. ఈ ప్రశ్నలను మీరు పరిశీలించండి. మీ జీవితాన్ని మార్చిన ప్రసంగం ఏదైనా మీకు గుర్తుందా? అది ఎందుకు ప్రభావవంతంగా అనిపించింది? ప్రసంగంలో ఏది మీకు కష్టం అనిపిస్తుంది? సిద్ధం చేయడమా, ధైర్యంగా మాట్లాడటమా, లేక స్పష్టతనివ్వటమా?